దేశంలో ఒకప్పుడు అంటరానితనం రాజ్యమేలేదని, ఆ అంటరానితనంను కాంగ్రెస్ పార్టీ తగ్గించిందని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు టవర్ క్లాక్ సెంటర్ వద్ద కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా చింతామోహన్ మీడియాతో మాట్లాడారు. జవహర్లాల్ నెహ్రూ, అంబేద్కర్ కృషి వల్లనే దళితులకు 15%, గిరిజనులకు 2.5% రిజర్వేషన్లు దక్కాయని గుర్తు చేశారు. ఎస్సీల వర్గీకరణ కోసం చంద్రబాబు నాయుడు ఏకసభ్య కమిషన్ను వేయడం ఖండిస్తున్నామని అన్నారు. దళితుల విభజన జోలికి చంద్రబాబు రావద్దని హెచ్చరించారు. నమస్కారం. దేశంలో ఒకప్పుడు అంటరానితనం ఉండేది. అంటరానితనం అంటే ఏంటంటే దళితులను తాకేవాళ్ళు కాదు, శూద్రులు కానీ ఇతరులు కానీ. రోడ్డుపైకి రానిచ్చేవాళ్ళు కాదు, బళ్ళుకు రానిచ్చేవాళ్ళు కాదు, గుళ్ళకు రానిచ్చేవాళ్ళు కాదు, దారిలో నడవనిచ్చేవాళ్ళు కాదు. ఇటువంటి అంటరానితనాన్ని మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీ తగ్గించడం జరిగింది. ఇంకా కొంచెం ఉంది, లేకపోలేదు. కొన్ని రాష్ట్రాల్లో ఉంది, కొన్ని ప్రాంతాల్లో కూడా ఉంది. మరి జవహర్లాల్ నెహ్రూ, అంబేద్కర్ గారి కృషి వల్ల ఎస్సీలకు ఈరోజు 15% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. గిరిజనులకు 7.5% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. మరి 1994లో దీనికి బీజాలు పడ్డాయి. దళితులను విభజించి పరిపాలించాలన్న ఆలోచన పడ్డది కొంతమంది వ్యక్తులకు. వాళ్ళు కొంతమంది కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక కాగితాన్ని తీసుకొని వచ్చారు. అది ఒక పనికి మాలిన ఒక జడ్జిమెంట్ని తీసుకొచ్చారు. ఆ జడ్జిమెంట్ను పట్టుకొని చంద్రబాబు నాయుడు ఏకసభ్య కమిషన్ వేశాడు. అది పొరపాటు, నేను ఖండిస్తున్నాను. చంద్రబాబు నాయుడిని దాన్ని వెనక్కి తీసుకోమని నేను డిమాండ్ చేస్తున్నాను. మరి తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం చేయటం లేదు, కేరళలో లెఫ్ట్ పార్టీల ప్రభుత్వాలు చేయటం లేదు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ చేయనటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకసభ్య కమిషన్ చేయడం పొరపాటు. ఆ మిశ్రాకి అంటరానితనం అంటే తెలియదు. ఎప్పుడు దళితుల దగ్గరకు పోయిన వాడు కాదు. మరి జనాభా లెక్కలు చేయాల్సింది మరి రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అని ఒక ఆయన ఢిల్లీలో ఉంటాడు. ఆయన చేయాల్సిన పని పెళ్లిగాని పిల్లకాయలు ఈ గ్రామ సచివాలయాల్లో ఉండే పిల్లకాయలు చేయించడం కూడా పొరపాటు. ఆ జనాభా లెక్కలు చెల్లవు. సెన్సస్ను మేము ఖండిస్తున్నాం. మరి ఇటువంటి పొరపాటు చర్యలతో చంద్రబాబు నాయుడు ముందుకు వెళితే నష్టపోతాడు. నేను చంద్రబాబు నాయుడికి సున్నితంగా తెలియజేస్తున్నా. ఆయన నాకు 50 సంవత్సరాలుగా తెలుసు. ఈ దళిత విభజన జోలికి రావద్దు, దాని జోలికి వస్తే దేశానికి ప్రమాదం అని తెలియజేస్తూ ఆయన ఆలోచించాల్సినవి చాలా ఉన్నాయి. దుగరాజపట్టణ ఓడ రేవుల గురించి ఆలోచించాలి, గూడూరు పట్టణ అభివృద్ధిని గురించి ఆలోచించాలి, వెంకటగిరి దగ్గరలో ఉన్నటువంటి మన్నవరం బెల్ ఫ్యాక్టరీని గురించి ఆలోచించాలి. వీటన్నిటిని గురించి ఆలోచించకుండా దళితులను విభజించి పరిపాలించాలన్న ఆలోచనని మానుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి నేను తెలియజేస్తున్నాను. Hi Nilor, please subscribe to N3 TV. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారి దివ్య ఆశీస్సులతో త్రైత సిద్ధాంతము వారి ఆధ్వర్యంలో శ్రీ వేమన భగవాన్ జయంతి వేడుకలు జనవరి 19వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు నెల్లూరు మాగుంట లేఅవుట్ లోని అనిల్ గార్డెన్స్ నందు జరుగును. ఈ కార్యక్రమమునకు ప్రత్యేక ఆహ్వానితులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, శ్రీ పొంగూరు నారాయణ గారు, గౌరవ శాసన సభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారు. ఊరు ఎరిగింపు మహోత్సవం ఉదయం 9 గంటలకు. ఆహ్వానించువారు ప్రబోధ సేవా సమితి, హిందూ జ్ఞాన వేదిక మరియు రెడ్ల ఐక్యవేదిక నెల్లూరు. నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్, చింతారెడ్డిపాళ్లెం, నెల్లూరు. మూర్ఛ వ్యాధిగ్రస్తులకు శుభవార్త. ఎపిలెప్సీ మూర్ఛ స్పెషల్ క్లినిక్ ప్రతి నెల 4వ గురువారం. సేవలు న్యూరాలజిస్ట్ ఉచిత కన్సల్టేషన్. డాక్టర్ గారు సూచించిన వారికి ఎంఆర్ఐ మరియు ఈఈజీ పరీక్షలు 50% రాయితీతో చేయబడును. వ్యాధి నిర్ధారణ అనంతరం అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ ద్వారా ఉచిత శస్త్రచికిత్స. ఆరోగ్యశ్రీ సేవల కొరకు తీసుకురావాల్సినవి ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు,
కార్డు, బ్యాంకు పాస్బుక్, ఫోన్ నెంబర్. స్థలం నారాయణ స్పెషాలిటీ బ్లాక్, గ్రౌండ్ ఫ్లోర్ లోని న్యూరాలజీ విభాగం నందు. ఫోన్ 9640100555.